బియ్యమును పిండి చేసి మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుక పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడల పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తాను యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాది. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమల ఎందు కానీ బియ్యమందు కానీ బేడల ఎందు కానీ ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది. మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధంగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములు కూడాను మూల కారణమైంది. ఈ మధురమైనటువంటి విష్ణుత్వంను మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకొని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.